హాయ్, ఒక కోడింగ్ క్వశ్చన్ చూద్దాం. ఒక ప్రత్యేక పరిభాషలో బిఏసీకే బ్యాక్ని కేసీఏబీగా, ఎస్ఎల్ఏటిఈ స్లేట్ని ఈటీఏఎల్ఎస్గా రాస్తే గ్రౌండ్ని ఎలా రాస్తారు? ముందు మనకి ఇచ్చినవి చూద్దాం. బిఏసీకే బ్యాక్ని కేసీఏబీ అంటే రివర్స్లో తీసుకున్నారు, బ్యాక్ని రివర్స్లో తీసుకున్నారు, స్పెల్లింగ్ని కేసీఏబీగా రాశారు. అలాగే స్లేట్ని ఎలా రాశారు? ఈటీఏఎల్ఎస్గా రాశారు, అంటే స్పెల్లింగ్ని తిరగేశారు. ఇప్పుడు గ్రౌండ్ని కూడా అలాగే చేద్దాం. గ్రౌండ్ ఏమవుతుంది? రివర్స్లో చూడండి, DNUORG. సో ఈ కోడింగ్ ప్రకారం గ్రౌండ్ని DNUORGగా రాయొచ్చు.